ఏకి 2000కు అడుగు తింటున్నామంటూ హైడ్రా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తగ్గించిన జీతాలు పెంచాలంటూ హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు హైడ్రా సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఒకేసారి 5000 జీతం తగ్గిస్తే ఎలా బ్రతకాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 1272ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ అడిగినాము, చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు. కరోనా టైంలో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి రీసెంట్గా ఒక ఎస్ఎల్బిసి టన్నల్ రెస్క్యూలో మేము పోయినాం. దాదాపు ఒక 400 మంది దాకా పోయినాం. 10 రోజులు అక్కడే ఒక్కొక్క బ్యాచ్ విధులు నిర్వహించి వచ్చింది. లోపలికి ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ పోలేదు. ఓన్లీ హైడ్రా తోటే లోపల పని అయింది. అక్కడ నడిచిన ఎక్విప్మెంట్స్ కానీ వాహనాలు కానీ అందులో ఇటాచీలు జేసీబీలు కానీ ఓన్లీ హైడ్రా మాత్రమే. మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మేము లోపలికి 14 కిలోమీటర్ల లోపలికి పోయినా కూడా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ఒకనొక సమయంలో నేను అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో, విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆక్సిజన్ 15 నిమిషాలు కట్ అయింది. 14 కిలోమీటర్లు బయటికి రావాలి. టన్నల్లా 14 కిలోమీటర్ల లోపల టన్నల్లా 14 నిమిషాలు ఆక్సిజన్ కట్ అయింది. అప్పుడు ప్రాణాలు పోతే దాదాపు మా బ్యాచ్, మేము ఒక 20 మంది బ్యాచ్ ప్రాణాలకి గ్యారంటీ లేదు. మా పిల్లలను వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఈ రాష్ట్రం కోసం, ఈ హైడ్రా అనే పేరు కోసం మేము పోయి సేవ చేస్తుంటే హైడ్రాకు మంచి పేరు ఉంది, ఇలా ఉన్న ఉద్యోగులకు లేదు. అంటే ఏ ప్రభుత్వం అయినా పెంచడానికి చూస్తుంది, లేకపోతే ఏమైనా కొనసాగిస్తుంది. కానీ ఇప్పుడు తగ్గించడాన్ని ఎట్లా చూస్తున్నారు? తగ్గించడాన్ని అంటే మాకు హామీ ఇచ్చారు సార్. గత లాస్ట్ మంతే తగ్గినాయంటే మేము ఆ రోజు కూడా బైకాట్ చేసినాము. బైకాట్ చేస్తే మాకు రంగనాథ్ సార్ గారు హామీ ఇచ్చిరు, మీ జీతాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని అన్నారు. జీతాలు తగ్గవన్న క్షణంలో మేము ఏకీభవించి బయటకు వచ్చినాం. మాట్లాడిన తర్వాత ఏకీభవించి వచ్చిన తర్వాత నిన్న మాకు ఈవీటీఎం ఉన్నప్పుడు ఈవెన్ 2 తారీఖు 3 తారీఖు సాలరీస్ క్రెడిట్ అయిపోయేది. ఒకవేళ సాలరీ క్రెడిట్ కాకపోతే మునుపటి ఉన్న ఎస్పీ విశ్వజిత్ కంపటి సార్, ఆయన దేవుడు, సాలరీస్ క్రెడిట్ కాకపోతే గత గవర్నమెంట్ ఈవీటీఎం ఉన్నప్పుడు సాలరీస్ క్రెడిట్ కాకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లను ఏం చేసేదో ఏమో మాకు తెలియదు. విశ్వజిత్ సార్ 3 తారీఖు వరకు సాలరీ క్రెడిట్ అయ్యేది. కానీ ఈరోజు మా అన్ని పేద కుటుంబాలు సార్ డిస్టిక్ల నుంచి వచ్చి మేము ఈ హైడ్రా కోసం పనిచేస్తున్నాం. మేము 2018 నుంచి ఇందులో విధులు నిర్వహిస్తున్నాము. దీనికి ఎంతో కరోనా టైంలో కానీ ఏ రెస్క్యూ, ఫైర్ కంప్లైంట్ కానీ ఏదైనా కూడా 2018 నుంచి 23 వరకు గత గవర్నమెంట్ ఉంది. అప్పటి వరకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా? అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండేది కేటీఆర్ హయాంలో జరిగింది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని హైడ్రా అనేది చేసిండు. హైడ్రా తోటి కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందులో ఉద్యోగుల సిబ్బందికి ఇబ్బంది పడాల్సి వస్తుంది జీతాల పరంగా. అంటే ఇప్పుడు మీకు జీతాలు తగ్గించారు, టైంకి రావట్లేమంటారు. మరి మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది? కొందరు మా వాట్సాప్ గ్రూప్లలో చూస్తే పిల్లలకు ఆకలి అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు సార్. ఆకలి అమ్మ బువ్వ అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. 17 తారీఖు వరకు కూడా సాలరీస్ క్రెడిట్ కాలేదంటే మేము డిస్టిక్ నుంచి వచ్చి బతకటోళ్ళం సార్. రూమ్ రెంట్ ఎంత, కూరగాయలు ఎంత, పెట్రోల్ ఛార్జ్ ఎంత, గ్యాస్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ ఎట్లా గడపాలనేది మాకే అర్థం కావట్లేదు. ఎప్పటిదాకా కొనసాగిస్తారు? కమిషనర్ సార్ మాకు కొనసాగిస్తాం సార్. మా విశ్వజిత్ సార్ ఆయంలో ఎలా 1000 కొట్టుర్రా 2000 కొట్టుర్రా అడక తింటున్నాము. మా బాధ వంగి చెప్పుకోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసానా, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంది, నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.